పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఏరియా జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఏపీయూడబ్ల్యూజే 69 వసంతాలు పూర్తి చేసుకుని 70వ వార్షికోత్సవంలోకి అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఐజేయూ నాయకులు బెల్లంకొండ బుచ్చిబాబు, ఏపీయూడబ్ల్యూజే సీనియర్ నాయకులు కొడమంచెల కృష్ణ, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తులా భాస్కర్ తెలిపారు. తణుకు తహసీల్దార్ కార్యాలయం వద్ద జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారం కోరుతూ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. వర్కింగ్ జర్నలిస్టుల ప్రమాద బీమా పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలని, రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ను అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని, 2 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో ఇళ్ల స్థలాల కేటాయింపుపై సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే జర్నలిస్టుల వయస్సు, సేవలను దృష్టిలో ఉంచుకుని గౌరవప్రదమైన విశ్రాంత జీవితం కోసం ఇతర రాష్ట్రాల తరహాలో ఆంధ్రప్రదేశ్లోనూ పాత్రికేయ పింఛన్ పథకాన్ని ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తణుకు ఏరియాలోని వర్కింగ్ జర్నలిస్టులకు ఏపీయూడబ్ల్యూజే స్టిక్కర్లను అందజేశారు. సభ్యత్వ నమోదు, రెన్యువల్ కార్యక్రమాన్ని చేపట్టారు. రెన్యువల్ సభ్యత్వానికి 250, కొత్త సభ్యత్వానికి 300 చెల్లించాలని, ప్రతి వర్కింగ్ మీడియా రిపోర్టర్ సభ్యత్వం నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే తణుకు ఏరియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు పాల్గొన్నారు. వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏపీడబ్ల్యూజే 69 వసంతాలు పూర్తి చేసుకుని 70వ వసంతంలో అడుగెడుతున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు తణుకులో చేసినటువంటి ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ఎదుర్కొన్న సమస్యలు వాటిని ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. అందులో భాగంగా ఈ సంవత్సరం పొడుగున కార్యక్రమాలు చేసే ప్రతి జర్నలిస్టు కూడా తన యొక్క గుర్తింపును చాటుకుంటూ ముద్రించినటువంటి ఏపీడబ్ల్యూజే స్టిక్కర్లను మన మిత్రులందరికీ అందజేసాం. అదేవిధంగా ఈరోజు సభ్యత్వ నమోదు కూడా చేపట్టాం. ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వంలో రెన్యువల్ 250 రూపాయలు, కొత్త అభ్యర్థులు ఎవరైనా ఉంటే 300 రూపాయలు సభ్యత్వాన్ని పునరుద్ధరించుకొని కొత్త సభ్యులుగా చేరాలని కోరుకుంటూ ఈ యొక్క వేడుకల్లో, సంవత్సరం పొడికి జరిగే వేడుకల్లో మన మీడియా మిత్రులు, ప్రజా కూడా ఎక్కువ మేధావులు అందరూ దీనికి బాసటగా నిలుస్తారని ఆశిస్తున్నాను.